మండే మనం మార్కెట్‌లో బుల్లిష్ మూవ్ చూడొచ్చా? లేదా బేరిష్ మూవ్ చూడొచ్చా? చూద్దాం. అలాగే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఇది లాస్ట్ వీక్ ట్రేడింగ్. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే అండ్ ఫ్రైడే. మోస్ట్ ఆఫ్ ద వీక్ ఈ రేంజ్‌లోనే కన్సాలిడేట్ అయింది. అండ్ ఎటు సైడ్ బ్రేక్ అవ్వలేదు. కన్సాలిడేట్ అయింది. కానీ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ చేసింది. అవేంటో కూడా చూద్దాం. ఫస్ట్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి చూద్దాం. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నిఫ్టీ ఈ లెవెల్స్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. 200 ఈఎంఏ కూడా బ్రేక్ చేసింది సక్సెస్‌ఫుల్‌గా. ఇది బులిష్ సైన్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్దాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ ఈ లెవెల్స్, ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ పైన క్లోజ్ అయింది. కానీ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూడొచ్చు స్ట్రెంత్ లేదు. ఇదేమి ఇండికేట్ చేస్తుంది? ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ క్రియేట్ చేద్దాం మండే ట్రేడింగ్ సెషన్‌కి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నది కూడా ప్లాన్ చేద్దాం. మీ టార్గెట్ ఒకవేళ ప్రైస్ యాక్షన్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం అయితే ఈ వీడియోస్‌ని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుంటారు. 24,588 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ మండే రోజున ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ 24,633 టార్గెట్ 1, 24,677 టార్గెట్ 2 లెవెల్. బెరిష్ వ్యూ డిస్కస్ చేసే ముందు మీ వ్యూ ఏంటి? మీరేం పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు? కింద కామెంట్స్‌లో తెలియజేయండి. 24,522 సపోర్ట్ ఏరియా. కానీ ఇక్కడ ఇంకొక సపోర్ట్ జోన్ ఉంది. అది 24,501. ఈ 20 పాయింట్స్ ఏరియాని సపోర్ట్ జోన్‌లా కన్సిడర్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ 24,444 టార్గెట్ 1 లెవెల్, 24,366 టార్గెట్ 2 లెవెల్. ఈ జోన్ బ్రేక్ అయితే ఓకే. మనం నెక్స్ట్ డేకి ప్లాన్ చేసాం. నెక్స్ట్ హైయర్ టైం ఫ్రేమ్‌లో మనం ఏం చూడొచ్చు చూద్దాం. నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ పైన క్లోజ్ అయింది. 200 ఈఎంఏ లెవెల్ డైలీ టైం ఫ్రేమ్‌లో ఈ రేంజ్‌లో కన్సాలిడేట్ అవుతుంది. ఈ 2 రేంజెస్‌లో నిఫ్టీ కన్సాలిడేట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఈ 2 లెవెల్స్ ఏది బ్రేక్ అయినా కూడా ఇది 24,501 సపోర్ట్ జోన్ ఏరియా. నేను చెప్పిన సపోర్ట్ జోన్ ఏరియా. ఈ లెవెల్స్ బ్రేక్ అయితే ఈజీగా 2 టార్గెట్స్ అచీవ్ చేస్తుంది మార్కెట్. డైలీ టైం ఫ్రేమ్‌లో కూడా వెళ్ళి చూద్దాం. నిఫ్టీ ఇదే ఏరియాలో కన్సాలిడేట్ అవుతుంది లాస్ట్ 3 డేస్‌గా. ఈ లెవెల్ బ్రేక్ అయితే బేరిష్‌గా ఉండండి బేస్డ్ ఆన్ లెవెల్స్. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతుందంటే బుల్లిష్ సైడ్ ఉండండి. ఈ లెవెల్ బ్రేక్ అయితే కంప్లీట్‌గా బుల్లిష్ సైడే ఉండాలి. బేరిష్ సైడ్ ఉండొద్దు. వీక్లీ టైం ఫ్రేమ్‌లో కూడా మార్కెట్ ఏం చెప్తుందో చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్‌లో మార్కెట్ ఇండెసిషన్‌ని చూపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ లెవెల్‌లో ఎక్కడ గ్రీన్ క్యాండిల్‌లా క్లోజ్ అయినా కూడా అది బుల్లిష్ సైన్. ఒకవేళ రెడ్ క్యాండిల్ లాగా క్లోజ్ అయితే అంత బులిష్ సైన్ కాదు. ప్రెజెంట్ కూడా ఇది బులిష్ సైన్ కాదు, బేరిష్ సైన్ కాదు, ఇండెసిషన్. మనకు కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే ఈ లెవెల్ బ్రేక్ అయినా, ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా మనం 100% కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు బుల్లిష్ అని. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ లెవెల్స్ పైన క్లోజ్ అయింది. అది కూడా ఒక గుడ్ పాయింట్. అండ్ 200 ఈఎంఏ పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే కంప్లీట్‌గా బుల్లిష్‌గానే ఉండాలి. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే బేరిష్‌గా ఉండండి. అండ్ ఒకవేళ మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నట్టయితే లెవెల్స్ బేస్డ్ ట్రేడ్ చేయండి. ఒకవేళ మీరు మార్కెట్‌లో డైరెక్షన్ ఐడెంటిఫై చేయలేకపోతే ఇండికేటర్ సాయంతో మీరు డైరెక్షన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాంటి మూవ్స్‌ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఈ టైప్ మూవ్స్‌ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ ట్రేడ్స్ ఫెయిల్ అయినా కూడా ఇలా స్మాల్ ఎస్ఎల్స్ ఉంటాయి. ఎలా ట్రేడ్ చేయాలన్నది కూడా కంప్లీట్ సిస్టమ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇండికేటర్ యాక్సెస్ కావాలనుకుంటే వాట్సాప్‌లో కనెక్ట్ అవ్వండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం.